అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిని దాటడానికి ఒక చిన్న, చాలా ఇరుకైన చెక్క వంతెన ఉండేది. ఆ వంతెన ఎంత ఇరుకుగా ఉండేదంటే దానిమీద ఒకసారి ఒకరు మాత్రమే నడవగలరు. ఇద్దరూ ఎదురెదురుగా వస్తే పక్కనుండి వెళ్లడానికి అస్సలు స్థలముండదు. ఒకరోజు ఉదయం నదికి ఒకవైపు నుండి ఒక నల్లమేక వంతెన ఎక్కింది. అదే సమయంలో నదికి రెండో వైపు నుండి ఒక తెల్లమేక కూడా వంతెన ఎక్కింది. రెండూ నడుచుకుంటూ వచ్చి సరిగ్గా వంతెన మధ్యలో ఎదురెదురుపడ్డాయి. ఇప్పుడు ఎవరూ ముందుకు వెళ్లలేరు. ఒకరు వెనక్కి తగ్గితేనే మరొకరు వెళ్లగలరు. మొదట నల్లమేక గర్వంగా అంది, "ఏ, నాకు దారి ఇవ్వు, నేను ముందు వెళ్ళాలి." తెల్లమేక కోపంగా అంది, "నేనెందుకు దారి ఇవ్వాలి? నేను నీకంటే బలమైన దానిని. నువ్వే వెనక్కి వెళ్ళు." రెండు కాసేపు నేను ముందు అంటే నేను ముందు అని గట్టిగా వాదించుకున్నాయి. మాట పెరిగి కొమ్ములతో కుమ్ముకునే వరకు పరిస్థితి వెళ్ళింది. కింద చూస్తే లోతైన నది వేగంగా ప్రవహిస్తోంది. కాస్త జారినా రెండు నీళ్లలో పడిపోతాయి. అప్పుడు ఆ రెండు మేకలకు ఒక విషయం అర్థమైంది. మనం ఇలా మూర్ఖంగా పోట్లాడుకుంటూ పోతే ఇద్దరం నదిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటాము. దానివల్ల ఎవరికీ లాభం లేదు అని గ్రహించాయి. వెంటనే తెల్లమేక శాంతించి ఒక తెలివైన ఆలోచన చేసింది. అది నల్లమేకతో, "మిత్రమా, మనం పోట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. నేను ఒక పని చేస్తాను. నేను ఈ వంతెన మీద నెమ్మదిగా కింద కూర్చుంటాను. నువ్వు జాగ్రత్తగా నా మీద నుండి దాటుకొని అవతలి వైపుకు వెళ్ళు. ఆ తర్వాత నేను లేచి నా దారిన వెళతాను" అంది. నల్లమేకకు కూడా ఇది మంచి ఉపాయం అనిపించింది. సరే అని ఒప్పుకుంది. తెల్లమేక నెమ్మదిగా కదలకుండా వంతెనపై కూర్చుంది. నల్లమేక చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ తెల్లమేక పైనుంచి దాటుకొని అవతలి ఒడ్డుకు చేరింది. ఆ తర్వాత తెల్లమేక లేచి సురక్షితంగా యువతలి ఒడ్డుకు వచ్చేసింది. రెండు మేకలు తమ తెలివితేటలతో ఒకరికొకరు సహకరించుకొని ప్రమాదం నుండి బయటపడి గమ్యాన్ని చేరాయి. ఈ కథలో నీతి ఏంటంటే, కోపంతో, అహంకారంతో పోట్లాడుకుంటే అందరికీ నష్టమే జరుగుతుంది. సమస్య వచ్చినప్పుడు శాంతంగా ఆలోచించి ఒకరికొకరు సర్దుకుపోతే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.